లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగు చెప్పి తన ప్రాణము విడిచెను. 7వ మాట ఏంటండి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఫాదర్, ఇంటూ యువర్ హ్యాండ్ ఐ కమిట్ మై స్పిరిట్. ఈ 7వ మాట, 7 అంటేనే మనకి చాలా విశిష్టమైందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 8 గంటలకు పిలాతు యేసుక్రీస్తు వారికి డెత్ సెంటెన్స్ విధించారు. అంటే సిలువ వేయమని చెప్పి సిలువ మరణానికి దేవుణ్ణి అప్పగించారు. ఉదయం 9 గంటలకి ఆయన్ని సిలువ వేసి సిలువ మీద కొండ మీదకి మోయడం స్టార్ట్ అయింది. సో ఇంచుమించు 3 గంటల వరకు యేసు ప్రభు వారు సిలువ మీద వేలాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా 6 గంటల తర్వాత మాత్రమే ఆయన తలవాల్చి విశ్రాంతి తీసుకోవడం జరిగింది. సో మనకి పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పాడు? 6 రోజులు సృష్టి నిర్మించి 7వ దినము విశ్రాంతి తీసుకోవడం జరిగింది. మన సాత్విక ఆల్రెడీ మీకు ఇందాక వివరించాడు. అలానే ఈ 7వ మాటకి మనం ఇంత విశిష్టత చెప్పుకోవచ్చు. ఈ 7వ మాట దేవుడు ఎందుకు పలికాడు? ఒకవేళ యేసు కానీ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించట్లేదు అంటే దేవుడు యేసుక్రీస్తుని తన ఆత్మని తీసుకోవడం, తండ్రి తన కుమారుని ఆత్మను తీసుకోవడం ఆయన చెప్పాలా? ఎందుకు చెప్పారంటే దీనికి 3 విధాలుగా మనం చెప్పుకోవచ్చు. మొదటిది, ఏ విషయమైనా సరే ఇప్పుడు చెప్పిన మొదటి 6 మాటలు కానీ ఈ 7వ మాట కానీ ఫస్ట్గా ప్రవచనాలు నెరవేర్చడం కోసమే యేసు ప్రభు వారు సిలువలో పలికాడు. ఎవరైనా చనిపోయేటప్పుడు చివరి మాటలు మనం ఎంతో జాగ్రత్తగా వింటాం కదా. సో యేసు ప్రభు వారు కూడా ఆయన చెప్పిన ఈ చివరి మాటలు మనం ఈ రోజే కాదు ప్రతిరోజు ధ్యానించుకోవాలి. ఫస్ట్ది ప్రవచనములు నెరవేర్చే కొరకు కదా. సో ఈ వాక్యం, ఈ 7వ మాట ఎక్కడ ప్రవచనం రచించారు అంటే కీర్తనలు 31వ అధ్యాయం 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. సో చూసారా, దావీదు గారు ముందే మనకి ఈ మాటను ప్రవచించడం జరిగింది. సో పాత నిబంధనలో అబ్రహాము తెలుసు కదా మనకి, విశ్వాసులకు తండ్రి. ఆయన తెలియని వారు ఎవరు ఉండరు కదా. సో అబ్రహాముకి దేవుడు చాలా పెద్ద పరీక్ష పెడతాడు. ఏంటంటే ఆయన ఒక్కగానొక్క కుమారుణ్ణి బలి ఇవ్వడానికి అడుగుతాడు. వెంటనే అబ్రహాము ఒప్పుకొని మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళి ఒక కొండ దగ్గర బలి అర్పించమని చెప్తాడు. అలాగే అబ్రహాము తీసుకెళ్తాడు. సో తీసుకెళ్ళినప్పుడు కట్టెలు అనేవి ఇస్సాకుకి ఇస్తాడు. ఇస్సాకు ఆ కట్టెల్ని తీసుకొని కొండపైకి దాకా వెళ్ళి బలికి సిద్ధమవుతాడు. సిద్ధమైనప్పుడు సిద్ధమైనప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు అబ్రహాముతో మాట్లాడి గొర్రె పిల్లను తీసుకొని వధించమని చెప్తాడు. కానీ ఇదే రీతిగా మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు జరిగేది కూడా, తండ్రి దేవుడు తన కుమారుణ్ణి ఇస్సాకు ఎలాగైతే కట్టెలు మోసుకుంటూ పైదాకా వెళ్ళాడో అలాగే మన యేసుక్రీస్తు వారు కూడా మన పాపములను మోసుకుంటూ సిలువను కొండ మీదకి వెళ్ళాడు. అక్కడైతే దేవుడు అబ్రహాముకి ఒక గొర్రె పిల్లను సబ్స్టిట్యూట్గా ఇచ్చారు, ఇస్సాకును బలివ్వకుండా. కానీ మన యేసుక్రీస్తుకి ఎవరైనా సబ్స్టిట్యూట్ ఉన్నారా? లేరు. ఆయన ఒక్కగానొక్క కుమారుణ్ణి, సొంత కుమారుణ్ణి మనకి అనుగ్రహించబడ్డారు. అది ఎంత విశిష్టమో చూడండి. మన పిల్లల్ని ఎవరినైనా అలా చేయడానికి ఒప్పుకుంటామా? అసలు ఒప్పుకోము కదా. సో తండ్రి దేవుడు కానీ యేసుక్రీస్తు కానీ ఎంత గొప్పవారు మనం అర్థం చేసుకోగలం. ఇంకా రెండవదిగా, మనకు మాదిరిగా ఉండటానికి ప్రభువారు ఈ మాట పలకడం జరిగింది. ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను నీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసితిని. తండ్రి దేవుడు తన కుమారుణ్ణి మన కోసం పంపించినప్పుడు అసలు యేసు ప్రభు వారికి ఇదంతా అవసరమా?
అవసరం లేదు కదా. ఇప్పుడు మనకు కొంచెం హోదా పలుకుబడి ఉంటే మనం ఏం చెప్పుకుంటాం, ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఎమ్మెల్యే తెలుసు, సో నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎమ్మెల్యే తెలుసు అంటే చిటికలో అన్నీ జరిగిపోతాయి కదా. అలాంటిది తండ్రి దేవుడు మాత్రం తన యొక్క స్థితిని, ఆయన తండ్రి దేవుడు, అసలు తండ్రి ఎవరు? ఈ సృష్టిని నిర్మించిందే తండ్రి కదా. సో ఆయన కుమారుడు అంటే సమస్తము ఆయన చేతిలో ఉంది. అలాంటిది ఆయనకేం అవసరం శిష్యులు పాదాలు కడగాల్సిన అవసరం లేదు కదండి. అంత తగ్గించుకున్నాడు. మనమైతే అస్సలు తగ్గించుకోలేం కదా. ఒక మాట అంటేనే నిజంగా మనం తట్టుకోలేం. నేనైతే పర్సనల్గా అసలు తట్టుకోలేను. ఎవరన్నా ఏమన్నా మాట అంటే నెక్స్ట్ మినిట్లోనే తిరిగనేస్తాను. అలాంటిది యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా ఉండటానికి ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. సో రెండవ మాట ఏంటండి, మనకు మాదిరిగా ఉండటానికి యేసుక్రీస్తు ఈ సిలువలో ఈ మాటలన్నీ పలకడం జరిగింది. మూడవదిగా ఈ 7వ మాట పలకడానికి ఆయన ప్రేమను గెలిపించడానికి అని మనం చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రేమ ముందు ఎవరి ప్రేమ పనికిరాదండి. మనం ఎవరి కోసమైనా ప్రాణాలు ఇవ్వగలమా? ఇవ్వలేం. మన భర్త కోసం కానీ, భార్య కోసం కానీ, పిల్లల కోసం కానీ మాటలైతే అనగలం కానీ ఆ స్థితికి వస్తే మాత్రం ప్రాణాలైతే అసలు ఇవ్వలేం. కానీ తండ్రి దేవుడు మాత్రం తన కుమారుని పంపించినట్లు కుమారుడు కూడా ఆయన మాటను గౌరవించి మన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమయ్యాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు చూద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరని. మనకి 10 ఆజ్ఞలు తెలుసు కదా. సో 10 ఆజ్ఞల్లో మనకి కొత్త నిబంధనలో అవన్నీ పాటించాల్సిన అవసరం లేదు. కేవలం 2 మాత్రం పాటిస్తే అవన్నీ పాటించినట్లే అని యేసుక్రీస్తు మనకి చెప్పడం జరిగింది. ఆ రెండిట్లో ముఖ్యమైనది ఏంటిది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మనం ఇదైతే అసలు చేయలేము, కానీ యేసు ప్రభు చేసి చూపించారు. ఆయన నుంచి మనం నిజంగా ఈ ప్రేమను గ్రహించి మనం కూడా ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి చూద్దాం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరిని ఒకడు ప్రేమించు వలనటియే నా ఆజ్ఞ. ఈ దేవుని ఆజ్ఞ అసలు శిష్యులు అనడానికి, దేవుని శిష్యులు అనిపించుకోవడానికి ఇది పాటిస్తే చాలు మనం. సో మనం ఒకరినొకరిని ప్రేమించగలిగితే ఆయన ఖచ్చితంగా మనల్ని చేర్చుకుంటాడు ఆయన యొద్దకు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. జర్మనీలో హిట్లర్ పరిపాలించే కాలంలో ఒకసారి ఒక బ్రిడ్జ్ దగ్గర ఆయన బాంబు పెట్టడం జరిగిందంట. సో ఆ బాంబు టైం బాంబ్. ఆ ట్రైన్ వచ్చే టైంకి ఆ టైం బాంబ్ అనేది ఫిక్స్ చేశారనమాట. సో ఆ రోజు ఏమవుతుంది, రోజు ఒకే టైంకి వచ్చే ట్రైన్ ఆ రోజే కొంచెం లేట్ అవుతుంది. సో లేట్ అయినప్పుడు టైం బాంబ్ అంటే ఏంది, పెట్టిన టైంకి కరెక్ట్గా బాంబ్ అనేది బ్లాస్ట్ అవుతుంది. సో పెట్టిన టైంకి బాంబ్ బ్లాస్ట్ అయింది. ట్రైన్ అయితే లేట్ అవడం వల్ల అక్కడికి రాలేకపోయింది బ్రిడ్జ్ దగ్గరికి. ఇదంతా దూరం నుంచి ఒక షెపర్డ్, గొర్రెల కాపరి అనే అతను గమనిస్తూ ఉంటాడు. గమనించి బ్రిడ్జ్ అయితే కూలిపోయింది, నెక్స్ట్ ఏదో ఒక ట్రైన్ వస్తుంది. సో ట్రైన్ వస్తే ట్రైన్లో ఉన్న మనుషుల పరిస్థితి ఏంటి? దాదాపు కొన్ని వేల మంది ఆ ట్రైన్లో ఉన్నారంట. మిలిటరీ వాళ్ళు, అంటే దేశాన్ని కాపాడే వాళ్ళు కానివ్వండి, నార్మల్ సహజమైన పీపుల్ కానివ్వండి, చాలామంది ఆ ట్రైన్లో ఉన్నారంట. ఆ గొర్రెల కాపరి ఏమనుకున్నాడు, నాకేమైనా పర్లేదు, ఆ ట్రైన్లో కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలి అనేసి ఆయన కాపాడాలనుకొని అక్కడ కొంచెం దూరం అనమాట. సో ఆ దూరంలో చాలా ముళ్ళ పొదలు, రాళ్ళు చాలా చాలా ఉన్నాయంట. అవన్నీ దాటుకొని ఆయన దెబ్బలు తగిలినా పర్లేదు అనిపించుకొని ఆ దెబ్బలన్నిటిని తగిలించుకుంటూ చిన్నగా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడంట. ట్రైన్ వచ్చే ప్లేస్కి వెళ్తాడంట. సో వెళ్ళి ట్రైన్ వస్తున్నప్పుడు స్టాప్ ద ట్రైన్ అని గట్టిగా అరుస్తున్నాడంట. కానీ డ్రైవర్ ఏమనుకుంటాడు, అంతగా కనిపించినా కూడా ఎవరో యూత్ పని కోసం చేస్తూ ఉంటారు కదా, అలా అనుకున్నాడంట. లేదంటే ఎవరో ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారేమో, ట్రైన్ దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళిపోతారులే భయపడి అని అనుకున్నాడంట. కానీ అతను మాత్రం షర్ట్ మరి ఇప్పదీసి కనిపించలేదేమో అనేసి స్టాప్ ద ట్రైన్ అని అరుస్తూనే ఉన్నాడంట. అరిచినప్పుడు ఆ డ్రైవర్ మాత్రం ఆపకుండా ట్రైన్ పానింగ్ చేశాడంట.
ట్రైన్ పోనించినప్పుడు అతను ట్రైన్ కింద నుజ్జు అయిపోయాడంట. హెడ్ ఒక సైడు, చేతులు ఒక సైడు, కాళ్ళు ఒక సైడు, అలా ఎటంటే అటు వెళ్ళిపోయినాయి అంట. సో ఆ జర్మనీలో ఒక రూల్ ఉందంట, ఎక్కడైనా రక్తం చిందించబడితే కొంచెం బ్రేక్ తీసుకొని సైలెన్స్ పాటించడం, అలాంటి రూల్ ఒకటి ఉందంట. ఇలా జరిగింది ఏంటి అనుకొని ఆయన ట్రైన్ అక్కడికక్కడే ఆపేసి కొంచెం బ్రేక్ తీసుకుందామనేసి ఆపేశాడంట. అప్పుడు ప్రజలందరూ దిగి, ఇది స్టేషన్ కాదు కదా, ఎందుకు ఆపారు ఇక్కడ ట్రైన్ అన్నప్పుడు ఆయన ఏం చెప్పాలో అర్థం కాలేదంట. అర్థం కాక ఆయన అటు ఇటు చూసినప్పుడు బ్రిడ్జ్ కనిపించలేదంట. రోజు అదే రూట్లో వెళ్ళే ట్రైన్ డ్రైవర్కి తెలుసు కదా బ్రిడ్జ్ ఎక్కడ ఉంటుంది అనేసి. ఆ బ్రిడ్జ్ కనిపించినప్పుడు ఆయనకు అప్పుడు అర్థమైందంట, సో ఆ బ్రిడ్జ్ లేదు. ఇతను అందుకే మమ్మల్ని అందరినీ కాపాడడం కోసం తన ప్రాణాన్ని సహా పట్టించుకోకుండా మా కోసం త్యాగం చేశాడు అని ఆయనకు అర్థమయ్యి ఆ ప్రజలందరూ ఆ ప్రజలందరికీ కూడా అర్థమైనప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నారంట. లేదు, మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు మాత్రమే కాదనేసి ఆ తలను, చేతులను అన్నీ తెచ్చి అమర్చాడంట. సో అప్పుడు వాళ్ళందరూ అతనికి థ్యాంక్స్ చెప్పుకొని అతని ఫోటోని ఇళ్లలో పెట్టుకొని రోజు కృతజ్ఞతలు చెప్పుకుంటుంటారంట. మీకు దీన్ని బట్టి అర్థమయ్యే ఉంటుంది. ఏం అర్థమైంది? సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన కోసం యేసు ప్రభు వారు తన ప్రాణాల్ని పణంగా పెట్టారు. ఆయనకి అవసరం లేదు, మన కోసం కొరడాలతో కొట్టించబడ్డాడు. ఇంచుమించు 40 తక్కువ 39 కొరడా దెబ్బలు. ఒక్కొక్క కొరడా దెబ్బ శరీరం అంతా చీల్చబడుతుంది. అంత అవసరం యేసు ప్రభు వారికి లేదు. ఒక్కసారి మనం 5 నిమిషాలు ఆయన చేసిన సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరు. తండ్రి దేవా, ఈ మధ్యాహ్న కాల సమయమందు నిజముగా ప్రభా మా కోసము తండ్రి నీవు సిలువ మరణము పొందావు ప్రభా. ఇది ఎంత మాత్రమో నీకు అవసరము లేదు, కానీ దేవా మా కోసం మా పాపములు తండ్రి భరించట కోసం 80 కేజీల తండ్రి సిలువనే కాదు తండ్రి, మా పాప భారమును మోసావు దేవా. ఈ క్షణము నుంచి తండ్రి మా పాపములను మేము కడిగి వేసుకొని ప్రభా నీకు తండ్రి యేసయ్య బిడ్డలుగా అవుటకు సహాయం చేయండి అయ్యా. తండ్రి ఈ క్షణము ప్రభ నువ్వు ఎలా అయితే సిలువలో క్రూసిఫై అయ్యావో ప్రభ తండ్రి, మేము తండ్రి మమ్మల్ని మేము సరెండర్ చేసుకొని తండ్రి వి విల్ క్రూసిఫై అవర్ సిన్స్ గాడ్. హెల్ప్ మీ టు క్రూసిఫై అవర్ సిన్స్ గాడ్. జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి. చిందితి రక్తము నాకై పొందినదే బల చేత, చిందితి రక్తము నాకై పొందినదే బల చేత, అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా, అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా, శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా, అక్షయ భాగ్యమునియా మోక్షంబు చూపితివయ్యో, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. హల్లెలూయా. ఓపికతో అందరికీ ధన్యవాదాలు. చాలా అద్భుతంగా మంచిగా చక్కగా వివరణ
ఆయన ప్రేమ చెప్తూ